డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున చాలా శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రానుంది. ఇలా సోమవతి అమావాస్య వస్తే దానిని ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ సోమవతి అమావాస్య రోజున కేవలం బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి. 2024వ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఈ చివరి అమావాస్య రోజున ఎవరైతే బీరువా కింద ఇది ఒక్కటి పెడతారో వారి దశ పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు వారి దరిద్రం అనేది తొలగిపోతుంది. డబ్బు అనేది ఏదో ఒక రూపంగా వచ్చి వారి ఇంట్లో పడుతూనే ఉంటుంది. అంటే మనకు ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అప్పుడు డబ్బు అనేది ఖచ్చితంగా ఎలాగో ఒకలా వస్తుంది. అంటే మనం డబ్బు సంపాదించడానికి ఏదో ఒక ఇక బీరువా కింద ఇది పెట్టడం వల్ల ఇది అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ఇది బీరువా కింద పెట్టడం వల్ల తప్పకుండా దరిద్రం అంతా తొలగిపోతుంది. అంతేకాదు చాలామంది బీరువాని సరి అయిన పద్ధతిలో అమర్చక అంటే బీరువాని ఎక్కడ పెట్టాలో తెలియక బీరువాని ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అలా పెట్టడం కూడా ధనం నిలకడగా ఉండదు. ఎక్కడ పడితే అక్కడ బీరువాని పెట్టకూడదు. బీరువాని పెట్టేటటువంటి ప్రదేశాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాని ఒక ప్రదేశంలో పెడితే మాత్రమే ధనం అనేది నిలకడగా ఉంటుంది. అంతే తప్ప బీరువాని ఎక్కడ పడితే అక్కడ పెడితే ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉండదు. అంతేకాదు బీరువా అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతూ ఉంటుంది. అందువల్ల బీరువా కింద మనం పెట్టేటటువంటి కొన్ని అంటే వస్తువులు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులు బీరువా కింద పెట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి తప్పకుండా పాత్రలు కూడా అవుతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే బీరువా కింద తప్పకుండా ఇది పెట్టాలి. బీరువా అనేది చాలా శక్తివంతమైనటువంటిది. అంటే మనం ఎక్కువగా ధనాన్ని దాచుకోవటానికి బీరువాని ఉపయోగిస్తూ ఉంటాము. బీరువాలోనే డబ్బుని దాచుకుంటూ ఉంటాము. అంతేకాదు బీరువాలో పెట్టేటటువంటి కొన్ని వస్తువులు అనేవి మనకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అంతేకాదు బీరువా కింద అమావాస్య రోజున ఇది పెడితే తప్పకుండా ధనం విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క అమావాస్య అనేది 2024వ సంవత్సరంలో బీరువా చాలా పవిత్రమైనటువంటిది. అంటే బీరువాలో మనం విలువైన వస్తువులను మాత్రమే పెడుతూ ఉంటాము. ఎందుకంటే బీరువా చాలా శుభప్రదమైనటువంటిది. అయితే చాలామంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవట్లేదు అని అప్పులు సమస్యలు పెరిగిపోతున్నాయని అప్పుల భారం పెరిగిపోతుంది అని అలానే అంటే చాలా సంపాదించినప్పటికీ కొన్నిసార్లు అసలు నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. కొన్నిసార్లు ఎంత సంపాదించినా సరే డబ్బు అనేది చేతిలో ఉండదు. ఈ సమయంలో లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండదు అని అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు చేస్తేనే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మరి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు ఏమిటో అంటే ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమావాస్య రోజున చేసే పరిహారాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలను చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సోమవతి అమావాస్య. ఈ సోమవతి అమావాస్య రోజున పాటించే కొన్ని నియమాలు చేసే కొన్ని పూజలు అలానే కొన్ని పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అంటూ ఉంటాము. ఈ సోమవతి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటంతో పాటు పరమేశ్వరుని కూడా పూజించాలి. పరమేశ్వరునికి అభిషేకం చేసి బిల్వదళాన్ని సమర్పిస్తే గనక కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు సోమవతి అమావాస్య రోజున ఎవరైనా రుద్రాభిషేకం చేసినా పంచామృతాలతో అభిషేకం చేసినా పరమేశ్వరుడు కోరిన కోరికలను నెరవేరుస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి ఈ అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అమ్మవారిని అలంకరిస్తారో అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తారో అలానే అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇక ఈ సోమవతి అమావాస్య రోజున పితృతర్పణాలు తప్పకుండా చేయాలి. పితృదేవతలను పూజించాలి. పితృదేవతలను పూజించటం వల్ల పితృతర్పణాలు చేయటం వల్ల
మనకు తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. అంటే సోమవతి అమావాస్య అంటే పితృదేవతలకి చాలా ఇష్టం. ఈ రోజున పితృదేవతలను పూజించిన వారిపైన అంటే వారి పేరు మీద అన్నదానం వంటి కార్యక్రమాలు చేసినా కూడా మనకు పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. కనుక ఎవరైనా సరే ఈ యొక్క శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి. వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిలో విజయం కలగాలి అంటే పితృదేవతల అనుగ్రహం ఉండాలి. పితృదేవతల అనుగ్రహం ఉంటే ఇక మనకు అన్నింటిలో కూడా విజయాలు కలుగుతాయి. పితృదేవతల అనుగ్రహంతో జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటే చాలు, మనకు ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. మరి అలాంటి పితృదేవతల అనుగ్రహాన్ని పొందాలి అంటే తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. అయితే పితృదేవతల కోసం అంటే పితృదేవతల ఆత్మశాంతి కోసం ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున అంటే 2024వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా మూగజీవులకి అంటే కాకులు కుక్కలని పితృదేవతలతో సమానంగా భావిస్తాము. అలాంటి కాకులకి కుక్కలకి ఆహారంగా ఏదైనా పెట్టాలి. అలా కాకులకి కుక్కలకి ఆహారంగా ఏదైనా పెట్టడం వల్ల ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. ఖచ్చితంగా వారి దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. పితృదేవతల అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. అలానే యొక్క సోమవతి అమావాస్య రోజున తప్పకుండా ఇంటికి నిమ్మకాయతో కానీ ఉప్పు నీటితో కానీ దృష్టిని తీయాలి. లేదా బూడిద గుమ్మడికాయతో కానీ దృష్టిని తీస్తే 2024వ సంవత్సరంలో ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు, ఇంటికి తగిలిన నరదృష్టి వంటివి కావచ్చు తొలగిపోయి 2025వ సంవత్సరం నుండి మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ధనం అనేది ఆకర్షింపబడుతుంది. ఇంట్లో ఉండేటటువంటి అంటే దృష్టి దోషం, ఇంటికి దృష్టి తగిలినప్పుడు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టి వంటి సమస్యలను తొలగించుకోవటం కోసం ఇంటికి దృష్టిని తీయాలి. ఇంటికి దృష్టిని తీసిన తర్వాత ఆ దృష్టి దోషం తొలగిపోవటం కోసం ఆ గుమ్మడికాయను పగలగొట్టాలి. అలానే నిమ్మకాయను అయితే ఎడమ కాలితో తన్నాలి. అంటే మనం ఎప్పుడైనా సరే ఎడమ కాలితో నిమ్మకాయను గట్టిగా తొక్కాలి. తొక్కినప్పుడు ఆ నిమ్మకాయ అనేది పగిలి నిమ్మకాయలో నుండి వాటర్ బయటికి రావాలి. అప్పుడు ఆ నిమ్మకాయలో నుండి వచ్చిన నీరు అనేది అప్పుడు అంటే ఆ నీరు నుండి దృష్టి అలానే నరదృష్టి రెండూ కూడా తొలగిపోతాయి. ఇలా ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున నిమ్మకాయతో కానీ ఉప్పు నీటితో కానీ లేదా గుమ్మడికాయతో కానీ దృష్టిని తీస్తారో అలాంటి వారి ఇంటికి ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. నరదృష్టి అనేది తొలగిపోతే ఇక జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. డబ్బు ఏదోలా ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే తప్పకుండా ముందుగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి. జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాలి. అయితే ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించాలి. పేదలకి అన్నదానం వంటివి చేస్తూ ఉండాలి. మూగజీవులకి ఆహారంగా ఏదైనా పెట్టాలి. ముఖ్యంగా గోమాతను సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము కనుక ఇలా తప్పకుండా దృష్టిని తీస్తే మన యొక్క సమస్యలు తొలగిపోతాయి. అలానే మనం దాన ధర్మాలు చేసినా నదీ స్నానాలు చేసినా మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున నదీ స్నానం చేస్తే శని బాధలు తొలగిపోతాయి. మరి నదీ స్నానం చేయటం వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకొని అందులో ఒక 5 నుండి 6 తులసి ఆకులను లేదా బిల్వదళాన్ని వేసుకొని 2 పాల చుక్కలను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం ఆచరించినట్లు అయితే ఖచ్చితంగా ఒంట్లోని దరిద్రం, మన చుట్టూ ఉండే దరిద్రం, దృష్టి దోషం వంటివి అలానే తెలిసి తెలియక చేసిన పాపాలు, దరిద్రాలు, 7 జన్మల పాపాలు సైతం తొలగిపోయి 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. అలానే ఇంట్లో మరి బీరువాణి ఏ దిక్కున అమర్చుకోవాలి అంటే గనక బీరువాణి తప్పకుండా ఎప్పుడైనా సరే చాలామంది చేసే పొరపాటు ఇదే. బీరువాణి ఎక్కడ పడితే అక్కడ అమర్చడం వల్ల చేతిలో డబ్బు అస్సలు మిగలదు అని శాస్త్రం చెబుతుంది. బీరువాకి శాస్త్ర ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలానే బీరువాని కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమనిష్టలతో మనం బీరువాని అమర్చుకున్నట్లు అయితే తప్పకుండా లక్ష్మీదేవి ఆ బీరువాలో ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. బీరువాని
ఎప్పుడైనా నైరుతి దిక్కున పెట్టుకోవాలి. చాలామంది ఉత్తర దిక్కున కానీ లేదా ఆగ్నేయ దిక్కున కానీ వాయువ్య దిక్కున కానీ పెడుతూ ఉంటారు. ఎప్పుడూ కానీ బీరువాని వాయువ్య దిక్కున పెట్టకూడదు. వాయువ్య దిక్కు అనేది గాలి, అంటే గాలి దేవుడికి సంబంధించింది. గాలి అనేది దూసుకు వెళుతూ ఉంటుంది. అంటే వాయువ్య దిక్కున బీరువాని పెట్టడం వల్ల డబ్బు బీరువాలో నిలవదు. ఎప్పుడూ కూడా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉంటుంది. మనం కొంత సంపాదించి బీరువాలో పెట్టగానే ఏదో ఒక అనారోగ్య సమస్య రావటం కానీ ఏదో ఒక సమస్య వచ్చి ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక మనకు అవసరానికి డబ్బులు లేక అప్పులు చేయవలసి వస్తుంది. కనుక వాయువ్య దిక్కున పెట్టకూడదు. ఆగ్నేయ దిక్కున బీరువాను పెట్టకూడదు. ఎందుకంటే ఆగ్నేయ దిక్కు అనేది అగ్నిదేవునికి సంబంధించింది. కనుక అగ్ని ఎప్పుడూ కూడా మండుతూ ఉంటుంది కదా, అలానే మన ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఇక ఈశాన్యం దిక్కు అనేది ప్రవాహానికి సంబంధించినటువంటిది. అంటే ప్రవాహం అంటే నదీ ప్రవాహం. మనం డబ్బుని బీరువాలో పెట్టగానే ప్రవాహం లాగా కొట్టుకుపోతూనే ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా ఈ 3 దిక్కుల్లో పొరపాటును కూడా పెట్టకూడదు. చాలామంది ఈ పొరపాట్లు చేయటం వల్లే చేతిలో డబ్బు అనేది నిలవదు. అంటే ఎప్పుడైనా సరే వాయువ్య దిక్కున కానీ ఆగ్నేయ దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ పెట్టకూడదు. నైరుతి దిక్కున పెట్టాలి. నైరుతి దిక్కున బీరువాని పెట్టినప్పుడు మనం బీరువా తలుపుని తెరిచినప్పుడు అది ఉత్తర దిక్కుకు చూస్తూ ఉండాలి. అంటే బీరువా తలుపులు తెరిచినప్పుడు ఉత్తర దిక్కు వైపు ఉండాలి. అంటే ఉత్తర దిక్కు లక్ష్మీదేవి కుబేరస్వామి స్థానంగా పరిగణించబడుతూ ఉంటుంది. మనం బీరువా డోరిని తీసినప్పుడు కుబేరస్వామి ఖాళీగా ఉండే ప్రదేశంలో వెళ్ళి కూర్చుంటాడు. అదొక లక్షణం కుబేరస్వామికి. అంటే బీరువా డోరుని తీసినప్పుడు కుబేరస్వామి బీరువాలో కూర్చుంటారు. ఆ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ధనానికి అధిపతి లక్ష్మీ కుబేరులు అని మనం నమ్ముతూ ఉంటాము. వారి ఇద్దరి అనుగ్రహం ఉంటే ఇక మనకు చేతిలో డబ్బు ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది. మనం ఏది పట్టినా సరే బంగారంగా మారుతుంది. అంతేకాదు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. నిండుగా బీరువా నిండుగా డబ్బు నగలు ఉంటూనే ఉంటాయి. ఇలా ఈ బీరువా విషయంలో ఈ చిన్న నియమాన్ని పాటిస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి కుబేరస్వామి అనుగ్రహం లభిస్తుంది. అలానే మరి ఈ యొక్క బీరువా కింద పెట్టేటటువంటి కొన్ని పదార్థాలు, ముఖ్యంగా అమావాస్య రోజుల్లో బీరువా కింద పెట్టే కొన్ని వస్తువుల వల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మరి కాస్త పెరుగుతుంది. అలానే మరి బీరువాని ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి అంటే ఎప్పుడూ అయినా సరే బీరువాని అంటే మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి, సువాసన భరితంగా ఉంచుకోవాలి. అలానే కొన్ని అంటే ఆడవారికి నెలసరి సమయం వంటివి వచ్చినప్పుడు బీరువాని తాకకూడదు. చాలామంది బీరువాలో డబ్బులు అంటే గిల్టీ నగలు, డబ్బులు, బంగారం అన్నీ కూడా కలిపి ఒకే చోటు పెడుతూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. బీరువాలో గిల్టీ నగలు పెట్టకూడదు. గిల్టీ నగలని సపరేట్గా పెట్టాలి. డబ్బు అలానే చిల్లర నాణాలు, బంగారం వంటివి విడివిడిగా పెడుతూ ఉండాలి. బీరువాలో లక్ష్మీ కుబేరుల యొక్క ఫోటోని పెట్టుకోవాలి. అలానే కర్పూరం, పచ్చ కర్పూరం అని ఉంటుంది. చాలా మంచి సువాసన ఉంటుంది. ఈ పచ్చ కర్పూరాన్ని బీరువాలో పెట్టుకోవాలి. పచ్చ కర్పూరాన్ని బీరువాలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. పచ్చ కర్పూరాన్ని ఇంట్లో బీరువాలో పెట్టుకున్న తర్వాత అక్కడ కొన్ని యాలకులు, లవంగాలను కూడా పెట్టాలి. ఇలా చేస్తూ ఉంటే గనక తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే చాలామంది దుస్తులను ఉతకకుండానే, అంటే కొత్త దుస్తులు కదా ఇప్పుడే వేసుకున్నాం కదా అని చెప్పి మళ్ళీ వాటిని ఉతకకుండానే బీరువాలో పెడుతూ ఉంటారు. ఇది పెద్ద పొరపాటని చెప్పుకోవచ్చు. మీరు ఎంతసేపు వేసుకున్నా సరే కొంచెం సేపు అయినా మీ శరీరం పైన ధరించారు అంటే ఖచ్చితంగా మన శరీరంపై ఉన్న నెగిటివిటీని ఆ డ్రెస్ అనేది లాగేసుకుంటుంది. కనుక ఉతకకుండా పొరపాటున కూడా బీరువాలో దుస్తులు పెట్టకూడదు. ఈ నియమాలను పాటిస్తూ ఈ పరిహారం ఈ యొక్క డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున బీరువా కింద ఇది పెడితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంతకీ బీరువా కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో రహస్యంగా చేయండి. రహస్యంగా చేసిన వాటికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఇరుగు పొరుగు వారికి చెప్పి పరిహారాలు చేయటం వల్ల మనకు పరిహారానికి తగిన ప్రతిఫలం రాకుండా పోతుంది. ఎందుకంటే నరదృష్టి ఏర్పడుతుంది. అక్కడ మనకు తెలియకుండానే నరదృష్టి ఏర్పడుతుంది. మనం ధనం కోసం చేసేటటువంటి పరిహారాలు కనుక ఇరుగు పొరుగు వారికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి. ఫలితం వచ్చిన తర్వాత ఎవరికైనా చెప్పొచ్చు. అయితే ఈ పరిహారం కోసమని కావాల్సింది ఒక తమలపాకు, ఒక వక్క, అలానే దొడ్డు ఉప్పు, పసుపు, కుంకుమ.
ఇవి ఉంటే సరిపోతుంది. అలానే దీనికి ఈ పరిహారం కోసం ఒక మట్టి పాత్ర కూడా అవసరం. మట్టి పాత్రను తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పొయ్యండి. దొడ్డు ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అలానే విష్ణుమూర్తితో సమానమైనటువంటిది. ఎందుకంటే దొడ్డు ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది. సముద్రంలో దొరికేటటువంటి ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. సముద్రం నుండి వచ్చేటటువంటి ఈ దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది. అంతేకాదు ధనం రాకుండా ఆపే దుష్టశక్తులను తొలగిస్తుంది ఈ యొక్క దొడ్డు ఉప్పు. కనుక ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యను తొలగిస్తాయి. అంతేకాదు ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మన సమస్యలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. విపరీతంగా ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు. అయితే ఈ దొడ్డు ఉప్పుతో పరిహారం అనేది చేయాలి. దొడ్డు ఉప్పుతో చేసే పరిహారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. అలానే మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ ఈ పరిహారానికి ఉపయోగించాలి తప్ప ఇతర వాటిని ఉపయోగించకూడదు. ఎందుకు అంటే గనక ఆ యొక్క మట్టి పాత్ర మరియు గాజు పాత్ర అనేవి ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క సమస్యలను తొలగిస్తాయి. ఇక ఆ మట్టి పాత్రలో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక తమలపాకుని పెట్టాలి. తమలపాకు 3 దేవతల కలయిక కనుక తమలపాకుని ఆ ఉప్పు పైన పెట్టి తమలపాకులో వక్క అలానే మనం లవంగాలు కానీ యాలకులు కానీ వేసుకోవాలి. అంటే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. 1 రూపాయి కాయిన్ కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి బీరువా కింద పెట్టాలి. ఇలా మనం ఎప్పుడైతే అంటే అమావాస్య రోజు రహస్యంగా చీకటి అలా బీరువా కింద దానిని పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని ఆవుకి తినిపించాలి. తమలపాకు అందులో ఉండి రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో ఆకర్షింపబడుతుంది. తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి డిసెంబర్ 30వ తారీఖు సోమవారంతో కలిసి వచ్చే సోమవతి అమావాస్య రోజున బీరువా కింద ఏది పెట్టాలి అని. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.